నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక భూమికి సంబంధించి మనము అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నా, ఏజీపీఏ జీపీఏ చేసుకున్నా ఆ భూమి మీద మనకు హక్కులు వస్తాయా? సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అనే చట్టం అమలులో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ఒక ఆస్తి మీద హక్కులు అనేవి ఒకరి నుంచి మరొకరికి ఏ రూపంలో బదిలీ అవుతుంది అని అంటే, ఒకటి సేల్ డీడ్ రూపంలో బదిలీ అవుతుంది. మనం ఎవరికైనా అమ్మితే ఆ ఆస్తి మీద ఆ హక్కులు, మన హక్కులు వారికి రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా డాక్యుమెంట్ రూపంలో సంక్రమించబడతాయి. వాళ్ళు అబ్సల్యూట్ ఓనర్ అయిపోతారు. వాళ్ళు ఎవరికైనా అమ్ముకునే హక్కును కలిగి ఉంటారు. అదే బహుమతిగా ఇచ్చినా కూడా వారికి ఆ ఆస్తి అనేది సంక్రమిస్తుంది. వాళ్ళకే అబ్సల్యూట్ రైట్స్ వస్తాయి. కానీ ఎవరైనా ఒక వ్యక్తి కొంత డబ్బుని అడ్వాన్స్గా ఇచ్చి మన ఆస్తిని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటే ఆ వ్యక్తులకు ఆ భూముల మీద హక్కులు అనేవి సంక్రమించబడదు. ఎందుకంటే సేల్ డీడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్. సేల్ డీడ్ ద్వారా ఏమో పూర్తిగా హక్కులు అనేది బదిలీ అయిపోతాయి. కానీ అదే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారంగా హక్కులు అనేవి బదిలీ కాదు. అది ఒక ఒప్పందము, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అంశం మీద జరిగినటువంటి ఒప్పందం మాత్రమే. కాబట్టి అది హక్కుల మార్పిడికి సంబంధించిన దస్తావేజు కాదు. అదేవిధంగా జీపీఏ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా కూడా హక్కులు అనేవి ఆస్తి మీద ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడానికి అవకాశం ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. మీరు భూములను కొనుగోలు చేస్తే ముందు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటారు, తర్వాత సేల్ డీడ్ చేసుకుంటారు. సేల్ డీడ్ ద్వారా మాత్రమే మీకు ఆ భూమి మీద హక్కులు వస్తాయి. కానీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ద్వారా హక్కులు రావు. కాబట్టి మీరు సేల్ డీడ్ని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసుకుంటేనే మీకు ఆ భూమి మీద హక్కులు వస్తాయి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.